చేసుకున్నాం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్యను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకు కృపను. పరిశుద్ధ కృప మీద సర్వకరుణితో ఉన్నది. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. మీరు మాతో నడిపించిన తండ్రి ప్రియకల సంగతి తోడు దేవా, మీరే అర్థమవుతున్నారు, మీరే దృష్టించిన తండ్రి ఇప్పుడు సహాయం చేయండి. సమీపం పరిశుద్ధమైన తండ్రి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఈ రోజు మనం యేసయ్య ఎరికో పట్టణం వచ్చి తిరిగి యెరూషలేం వెళ్ళేటప్పుడు ఒక మిరాకిల్ చేశారు. దాని గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి కదా. నేను 1 2 3 అంటాను, అందరూ నాతో ఏకీభవించండి. ఓకేనా? ఓకే అక్క. ఓకే, 1 2 3. ప్రియ పరలోకముందు నా తండ్రి, జ్ఞాపకం చేసుకో ప్రభా. నా తండ్రి దేవ, సహాయము చేయండి నా తండ్రి దేవా. ఈ రోజు నా తండ్రి నేను చెప్పబోయే లెసన్ లో నాకు తోడై ఉండి ప్రభా దేవా, నా నోటికి నీవు తోడై ఉండి దేవా యేసయ్య నేను చెప్పే ప్రతిదీ కూడా నా తండ్రి దేవేసయ్య దేవా దేవా అర్థమయ్యే రీతిలో ఉండడానికి సహాయం చేసి నాకు ఆ జ్ఞానాన్ని దయచేసి నా తండ్రి దేవ వినేవాళ్ళని కూడా జ్ఞాపకము చేసుకుని నా తండ్రి తోడై ఉంటారని ఇచ్చిన స్థుతి ఆరాధన నా తండ్రి స్వశక్తిని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ రా. ఓకే, ఏం చెప్పాను? ఎరికో పట్నం వచ్చి తిరిగి యేసయ్య వెళ్ళేటప్పుడు, యెరూషలేంకి వెళ్ళేటప్పుడు ఒక మిరాకిల్ చేశారని చెప్పాను కదా. అదేంటో మనం చూద్దాం. ఓకే, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? చెప్పాలి, ఉన్నాయా? ఉన్నాయక్క. ఓకే, న్యూ టెస్టిమెంట్ లో మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం, పేజ్ నెంబర్ 41. ఓకే, వారు ఎరుకో పట్టణంకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహములతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడైన బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఓకే, ఎక్కడ జరిగిందని చెప్పాను పిల్లలు? ఎరుకో పట్టణంలో జరిగింది కదా. ఎక్కడ జరిగింది చెప్పండి, మీరు చెప్పండి. ఎరికో పట్టణంలో. ఎస్, ఎరుకో పట్టణంలో జరిగింది. అయితే మీరు ఎప్పుడైనా కళ్ళు లేని వాళ్ళని చూసారా? చూసామక్క. ఎక్కువ ఎక్కడ ఉంటారు వాళ్ళు? ట్రైన్స్ లో, బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో అట్లా ఎక్కువ కనపడతా ఉంటారు కదా. ఏం చేస్తారు వాళ్ళు ఎక్కువ అంటే అక్కడ ఏం చేస్తా ఉంటారు వాళ్ళు? అడుక్కుంటా ఉంటారు అక్క కదా. అలాంటి ఒక అంకుల్ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు. ఓకే, తిమాయి కుమారుడైన బర్తిమయి అంకుల్. ఈయన కూడా కళ్ళు లేవు, అలాగే భిక్షగాడు అనమాట. ఓకేనా? అయితే ఈ అంకుల్ ఎరికో పట్టణంలో నివసిస్తూ ఉండేవారు. అయితే ఎరికో పట్టణంలో అంకుల్ రోజు కూడా త్రోవ పక్కన కూర్చొని భిక్షమెత్తుకుంటూ ఉండేవాళ్ళు. ఎలాగా? ఇలా కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే, ఇలాగా భిక్షమెత్తుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంకుల్ కి కళ్ళు మాత్రమే కనబడేవి కాదు, చెవులు మాత్రం బాగా వినిపించే పిల్లలు. అయితే
ఆ రోజు ఒక రోజు ఇలాగే అడుక్కోవడానికి అంటే భిక్షం ఎత్తుకోవడానికి అంకుల్ ఇలాగే త్రోవ పక్కన కూర్చున్నప్పుడు ఒక బాగా చాలా జనాలు వస్తున్న సౌండ్ అయితే అంకుల్ కి వినపడిందంట. ఏంటి ఎప్పుడు లేనిది ఇంతమంది జనాలు వస్తున్న సౌండ్ వస్తుంది, జనసమూహం చాలా మంది వస్తున్న సౌండ్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారంట పిల్లలు. ఇలాగా చాలా మంది వస్తున్నారంట. అయితే వస్తూ ఉంటే దాంతో పాటు ఇంకో సౌండ్ కూడా భర్తిమయ్య అంకుల్ చెవిలో పడిందంట పిల్లలు. కొంతమంది మాట్లాడుకుంటున్నారంట. ఏమని? నజరేయుడైన యేసు వస్తున్నాడని. యేసయ్య అంటే ఎవరు పిల్లలు చెప్పండి? మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో రక్తము కార్చి రక్షణ తీసుకొచ్చింది యేసయ్య కదా. ఆ యేసయ్య వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు భర్తిమయ్య అంకుల్ చెవిలో పడినాయంట పిల్లలు. ఆ ఇప్పుడు మన మదర్ ఫాదరే ఉన్నారనుకోండి, మన డాడీయే ఉన్నారనుకోండి. మనము డాడీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఈవినింగ్ 5కో 6కో వస్తారు. ఆ ఒక్క 5, 6, 8 అవర్సే మనకి కనపడరు. అలాంటిది ఆ 8 అవర్స్ తర్వాత ఒక్కసారిగా మనం డాడీని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. మనం ఆడుకుంటా ఉంటే మనం క్రాస్ అయ్యి మన డాడీ వెళ్ళినప్పుడు మనం డాడీ డాడీ అని గట్టిగా పిలుస్తాం. ఎప్పుడైతే డాడీ వెనక్కి తిరిగి మనల్ని చూస్తారో చాలా సంతోషిస్తాం కదా. అలాంటిది భర్తిమయ్య అంకుల్ కూడా అప్పటికే యేసయ్య చాలా మిరాకిల్స్ చేశారని వినున్నారంట పిల్లలు. ఇప్పుడు ఎలా అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నజరేయుడని యేసు వస్తున్నాడు అనే శబ్దం ఈయన చెవిలో పడింది కదా, అంకుల్ చెవిలో. అలాగే కొన్ని మిరాకిల్స్ యేసయ్య చేశారనే శబ్దము భర్తిమయ్య అంకుల్ వినున్నారు. ఏంటయ్యి? కళ్ళు లేని వారికి కళ్ళు వస్తున్నాయంట, అలాగే నడవలేని వాళ్ళు నడవగలుగుతున్నారంట అనే మిరాకిల్స్ అప్పటికే భర్తిమయ్య అంకుల్ వినున్నారు. అలాంటిది ఇప్పుడు మన మమ్మీ డాడీయే అంతసేపు మనకు కనపడకుండా సడన్ గా కనపడితేనే మనం అంత హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, అలాంటి మిరాకిల్స్ చేసిన యేసయ్య నేనున్న చోటకు వస్తున్నారు అని అంటే అంకుల్ ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా. అలాంటి ఛాన్స్ నేను మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా నేను యేసయ్యని కలవాలి, ఎలాగైనా నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలనే ఆశ భర్తిమయ్య అంకుల్ మనసులో పుట్టిందంట పిల్లలు. అయితే పుట్టినప్పుడు అంకుల్ ఊరికే ఉండలేదు. ఎలాగైనా నేను కలవాలి అనే ఆశను నెరవేర్చుకోవడానికి యేసయ్య భర్తిమయ్య అంకుల్ని క్రాస్ అయి వెళ్తున్నప్పుడు అరవటం స్టార్ట్ చేశాడంట పిల్లలు. ఏమని? దావీదు కుమారుడా యేసయ్య నన్ను కరుణించవా అని అరవటం స్టార్ట్ చేశాడంట. స్టార్ట్ చేసినప్పుడు అక్కడున్న వాళ్ళు, ఇప్పుడు మన మమ్మీయే ఉందనుకోండి పిల్లలు, మనము ఇంట్లో ఆడుకుంటా ఉన్నప్పుడు అరుస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, అరుస్తూ ఉంటాం, గోల్ చేస్తూ ఉంటాం. మన మమ్మీ ఏమంటది? అరవమాకండ్రా, సైలెంట్ గా ఉండండి అని అంటది కదా. అలాగే అరుస్తున్న భర్తిమయ్య అంకుల్తో అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, ఎందుకు అరుస్తావు, సైలెంట్ గా ఉండు, అలా అరవ మాకు అని అన్నా కూడా వినకుండా ఇంకా గట్టిగా దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు అని ఇంకా బిగ్గరగా అరిశారంట పిల్లలు. అరిసేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయపడిపోయారంట. అంత బిగ్గరగా అరవటం స్టార్ట్ చేశాడంట. ఆ అరుపులు ఎవరి చెవిన పడినాయి? యేసయ్య చెవిన పడినాయి అంట. యేసయ్య చెవిన పడి యేసయ్య ఆగి తిరిగి చూసి ఇక్కడున్న జనాలతో చెప్పారంట, ఆయన్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారంట. చెప్పినప్పుడు ఇప్పుడు మన దగ్గరికే యేసయ్య వచ్చి మీకేం కావాలి అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? బొమ్మలు కావాలను, బట్టలు కావాలను, చాక్లెట్స్ కావాలను, అవునా, అవి కోరుకుంటాం. కానీ ఇప్పుడు యేసయ్య మన దగ్గరికి వస్తున్నారు అని అన్నప్పుడు మనం చాలా, ఇప్పుడు మన ముందు ఉన్నారంటేనే మనం ఏం మాట్లాడాలో ముందు మనకు అర్థం కాదు కదా. అంత సంతోషంతో ఉంటాం కదా. అంత సంతోషం భర్తిమయ్య అంకుల్ పట్ల కలిగిందంట. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ చెప్పాను కదా పిల్లలు, ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్పారు అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి భర్తిమయ్య అంకుల్తో ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నారు అని చెప్పగానే అంతే సంతోషం. ఎప్పుడైతే మనం ఎంత సంతోషం, మనకి ఇష్టమైన వాళ్ళే కానీ ఎవరైనా కానీ మన కొరకు వచ్చినప్పుడు మనం ఎంత సంతోషపడిపోతాం అసలు. మనం పట్టరానంత సంతోషం వచ్చేస్తుంది, ఉన్నంతసేపు వాళ్ళతోనే ఉంటాం కదా. అలాగా భర్తిమయ్య అంకుల్ కూడా
పట్టరానంత సంతోషం వచ్చేసిందంట. ఎంత సంతోషం అంటే ఆయన దగ్గర ఉన్న బట్టను కూడా పారవేసుకునేంత సంతోషంతో యేసయ్య దగ్గరికి వెళ్ళారంట పిల్లలు. వెళ్ళినప్పుడు యేసయ్య భర్తిమై అంకుల్తో ఏమన్నారో తెలుసా? నీకు నేను ఏమి చేయగోరుచున్నావు అని అడిగారంట పిల్లలు. అడిగినప్పుడు యేసయ్య మనలాగా చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలు అడగలేదు పిల్లలు. తనకి లేనిది అడిగి పొందుకోవాలనుకున్నాడు. ఏంటది? బోధకుడా, నాకు దృష్టి కలుగజేయవా అని చెప్పి అడిగారంట పిల్లలు. అడిగినప్పుడు యేసయ్య ఆయన కళ్ళ మీద చేతులుంచి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక అని అనగానే భర్తిమై అంకుల్కి కళ్ళు వచ్చాయంట పిల్లలు. కదా, ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి యేసయ్యని మనం అడుగుతామో అప్పుడు మనం అది పొందుకోగలుగుతాము. ఇప్పుడు భర్తిమై అంకులే యేసయ్య వస్తున్నారనే వార్త విని ఏం వెళ్తాంలే, నా మాట వింటారా అసలు నేనెవరో ఆయనకి తెలియదు కదా, నాకెందుకు చేస్తారు అని అనుకోలేదు కదా. ఆయన విశ్వాసము కలిగి ఆయన ముందడిగేశారు. ఆయన విశ్వాసము కలిగి అరిచారు. ఆయన విశ్వాసం కలిగి యేసయ్య దగ్గర అడిగారు కదా. ఎవరు అడిగారు చెప్పండి? భర్తిమై అంకుల్ అక్క. భర్తిమై అంకుల్ అడిగారు. అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పారు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక అని అనగానే అంకుల్ అదే విశ్వాసముతో పొందుకున్నారు కదా. అలాగే మనం కూడా విశ్వాసము కలిగి మనం యేసయ్య దగ్గర పొందుకోవాలి. ఎప్పుడు కూడా అంటే ఏదో చిన్నవా పెద్దవా అనేవి యేసయ్య చూడరు పిల్లలు. ఎప్పుడు కూడా యేసయ్య దగ్గర మీరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారో యేసయ్య కూడా అంతే ఆసక్తి కలిగి ఈ రోజు నా కుమారుడు నా కుమార్తె లేదా ఏం ప్రార్థన చేస్తారు అని మన పెదవుల దగ్గర ఆయన చెవులుంచి చాలా శ్రద్ధ కలిగి వింటారంట పిల్లలు. నా పిల్లలకి నేను ఇవ్వాలి అనే ఆసక్తి ఆయనలో ఉన్నప్పుడు మనం కూడా అదే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలా వద్దా? చెప్పాలి. చెయ్యాలక్క. చేయాలి కదరా. అవును, ప్రార్థన చేసి మనం పొందుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తామో, చిన్నదనే మీరు అనుకోమాకండి. ఇప్పుడు మీరు ఆడుకొని వస్తారు, మీకు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి. అమ్మ కాళ్ళు నొప్పి వస్తుందమ్మా, కొంచెం కాళ్ళు నొక్కవా అని అంటాం మనం. అన్నప్పుడు అమ్మ కాళ్ళు నొక్కిద్ది, కానీ కొన్నిసార్లు తగ్గదు, కొన్నిసార్లు తగ్గుతాయి, అవునా? కానీ ఎప్పుడైతే మీరు మోకరించి యేసయ్యా నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి యేసయ్యా స్వస్థపరిచేసయ్యా నువ్వు అడిగినప్పుడు ఆయన ఎంతో ఇష్టముతో దాన్ని కూడా తీసివేస్తారు పిల్లలు. ఎందుకంటే యేసయ్యకి చిన్న పిల్లలంటే బాగా ఇష్టం కదా. అందుకని మీరు ఎప్పుడు మోకరించి అడిగినా కూడా మీ దగ్గర లేని మీరు అడగండి. ఎందుకంటే మమ్మీ డాడీకి మీకు ఎప్పుడైతే అయ్యో మా మమ్మీ దగ్గర డబ్బులు లేవే, మా డాడీ దగ్గర డబ్బులు లేవే అని మీరు చింతపడద్దు. ఎప్పుడైతే మీరు మోకరించి అడుగుతారో అది మీ మమ్మీ మీ డాడీకి యేసయ్య ఇస్తారు. ఇచ్చి అది మీ దాకా వచ్చేలా చేస్తారనమాట కదా. ఇలా ఉన్న భర్తిమై అంకుల్, అవునా? కళ్ళు లేని భర్తిమై అంకుల్, అవునా? ఎప్పుడైతే అంకుల్ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? బోధకుడా నాకు దృష్టి కలుగజేయు అని అడిగినప్పుడు వెంటనే యేసయ్య నీ విశ్వాసము నిన్ను కనబడుతుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక అనగానే కళ్ళు వచ్చేసాయి, అవునా? అలాగే మనం కూడా విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేయాలి. ఓకే, ఈ రోజు మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఎంతమంది గేమ్స్ అంటే ఇష్టం? నాకు ఇష్టం అక్క. కదా, ఓకే, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట గేమ్స్ అంటే. ఓకే, ఈరోజు మనం ఒక గేమ్ ఆడుకుందాం. ఈరోజు మనం ఫింగర్ మెథడ్ గేమ్ ఆడుకుందాం, ఓకేనా? నేను 5 నెంబర్స్ చెప్తాను. ఫస్ట్ది వచ్చేసరికి నీ, సెకండ్ది వచ్చేసరికి విశ్వాసం, థర్డ్ది వచ్చేసరికి నిన్ను, ఫోర్త్ది వచ్చేసరికి స్వస్థపరచును, 5 వచ్చేసరికి మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం. ఓకే, నేను 1 అనగానే నీ అని చెప్పాలి, 2 అనగానే ఏం చెప్తారు? విశ్వాసము, కరెక్ట్, విశ్వాసము. 3 అనగానే నిన్ను, 4 అనగానే స్వస్థపరచునుగాక, 5 అనగానే మార్కు సువార్త
10వ అధ్యాయం 52వ వచనం. ఓకే, ఆడదామా? ఆడదాం అక్క. ఓకే. 1 ఏంటి? నీ, నీ, 3. నిన్ను నిన్ను, ఓకే. 4. స్వస్థపరచు. 5. మార్కు మార్కు 10. 10. ఓకే. ఓకే, ఇప్పుడు ఏం చెప్పండి, మొత్తం కలిపి చెప్పండి. నీ విశ్వాసము నిన్ను పన్- స్వస్థపరచు. మార్కు 10:52. గుడ్. ఈరోజు మీకు నేను ఇచ్చే యాక్టివిటీ ఇదిగోండి. ఓకే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం. మీరు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇది చేసుకురావాలి. ఓకేనా? ఓకే అక్క. ఓకే, లాస్ట్ ప్రేయర్ తో ముగించుకుందాం. ప్రియ పరలోకమందు నా తండ్రి, జ్ఞాపకం చేసుకో ప్రభా. నా తండ్రి దేవైసయ దేవ పరిశుద్ర, లెసన్ అంతట్లో కూడా సహాయం చేసి దేవాయసయ దేవ పరిశుద్ర నాకు తోడ ఎన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని స్తుతి ఆరాధన స్వరశక్తనమని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రైజ్ ద లార్డ్. అన్నాలక్క. ఆమెన్ రా, వందనాలు రా. ఓకే, కూర్చోండి అక్క అక్కడ. కూర్చుంటాను. ఇది స్టాండ్ మీద పెట్టింది యాక్చువల్లీ, పర్లేదు చెప్పు. ఓకే అక్క, ఫస్ట్ గ్లోరీ. ఓకే అక్క, వందనాలక్క. వందనాలు రా. వందనాలక్క. మీరు ఇంతకు ముందు సండే స్కూల్ తీసుకున్నారక్క? లేదురా, ఇప్పుడు అసలు సండే స్కూలే తెలీదు. అవునా? ఓకే అక్క, మీరు చాలా బాగా చెప్పారు. పిల్లలకి అర్థమయ్యేలాగా పిల్లల లాంగ్వేజ్ లో వాళ్ళతో మాట్లాడుతూ బాగా చెప్పారు అక్క. బైబిల్ రీడింగ్ మంచిగా చేశారు. తర్వాత విజువల్స్ చూపించడం కూడా, అంటే కొంతమంది ఎలాగంటే ఇలా చూపించి తీసేసి, అంటే స్టోరీ చెప్తానే ఉంటారు, జస్ట్ అది వచ్చినప్పుడు ఇలా చూపించి తీసేస్తున్నారు. కానీ మీరు ఏం చేశారంటే అది చూపిస్తా, అంటే పిల్లలు ఏంటంటే ఆ బొమ్మ చూపిస్తూ ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ పిక్చర్ మీద ఉండి ఇంకా మనం ఏది చెప్తున్నా వింటూ ఉంటారు కదా. అది మనం సైకాలజీలో కూడా చెప్పుకున్నాము. సో బాగా చూపించారు అక్క. తర్వాత వాయిస్ మోడ్యులేషన్స్ కూడా బాగా చేశారు. అంటే స్టార్టింగ్ లో మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏమని చెప్పారు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని కేకలు వేశాడు అన్నారు. ఇంక మీరు అరవరేవో అనుకున్నా, సెకండ్ టైం కొంచెం గట్టిగా అన్నారు. మంచిగా చెప్పారు. తర్వాత ఇంపార్టెంట్ వర్సెస్ ఏమైతే ఉన్నాయో అవి మీరు పేపర్ మీద రాసి చూపించారు. ఎప్పుడైతే ఆ టైం వస్తుందో అప్పుడు చూపించారు. అది కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలకు గుర్తుండిద్ది, ఓహో ఇది బైబిల్లో నుండి తీసిన వర్స్ కదా, మనం గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు వాళ్ళు వాటి మీద ఇంకెక్కువ స్ట్రెస్ పడినట్టు అనిపిస్తూ ఉంటది కదా. అది చాలా బాగుంది అక్క. తర్వాత యాక్టివిటీ కూడా చాలా బాగుంది. దాని ముందు చూపించారు అది తనకి కళ్ళు వచ్చిన విధానము, అది కూడా చాలా బాగుంది అక్క. పిల్లలు నాకు తెలిసి అలాంటి యాక్టివిటీ చేయమన్నా చేసుకొని వస్తారు. మీరు ఇది ఎలా చేయాలో చెప్పారనుకోండి, అది కూడా వాళ్ళు యాక్టివిటీలా తీసుకొని చేస్తారు. ఒక్కటేం మిస్ ఏంటంటే ఇంట్రడక్షన్ అక్క. ఇంట్రడక్షన్ పిల్లలు మనము ఇది చెప్పుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశారు. తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు చెప్పారులే, ఏంటి మీరు గుడ్డి వారిని ఎక్కడైనా చూసారా అని చెప్పి చెప్పారు. నేను అది ముందు రాసుకున్నాను, అది కూడా కవర్ చేశారు అక్క. ఓవరాల్ చాలా బాగా చెప్పారు అక్క. ఓకే. ఇంకొకటి ఏంటంటే అక్క, విజువల్స్ ఉన్నాయి కదా, ఆ విజువల్స్ మీరు నార్మల్ ప్రింట్అవుట్స్ తీసుకున్నారు కదా, అయితే వాటిని మీరు దేనికో ఇప్పుడు మామూలుగా మన బుక్స్ అట్టలు ఉంటాయి కదా, ఆ అట్టలకి స్టిక్ చేసుకున్నారు అనుకోండి, ఇది ఇప్పుడు మీరు ఇలా పెట్టినప్పుడు అది ఎగిరిపోతా ఉంది కదా, కొంచెం అటు పడిపోతుంది కదా. అలా కాకుండా మీరు వెనక దేనికైనా స్టిక్ చేసేసుకుంటే అది స్టాండర్డ్ గా నిలబడిద్ది. మీరు ఒక్క పేజీ పట్టుకున్నా కానీ అది నిలబడి ఉండిద్ది కదా. సో అది మీరు ఇంకొకసారి రీయూజ్ చేయడానికైనా బాగుంటది. అలా చూడండి. తర్వాత ఇప్పుడంటే ఒకవేళ టైం లేక అలా చేసారేమో, కొన్నిసార్లు మనం హ్యాండ్ మేడ్ చేసినా కానీ అలా చేస్తా ఉన్నాం అనుకోండి, మనం ఇంకా బైబిల్ ఎక్కువగా చదువుతాం, కొంచెం డీటెయిల్డ్ గా చదువుతాం. విజువల్స్ లో మనకు చెప్పారు కదా. సో అది నెక్స్ట్ టైం అలా ట్రై చేయండి అక్క. సో ఓవరాల్ గా మీరు చాలా బాగా చెప్పారు అక్క. వితౌట్ సండే స్కూల్ కి వెళ్ళకుండా, సండే స్కూల్ టీచర్ గా ఎప్పుడు లేకుండా ఇంత కష్టపడి చేశారంటే వెరీ గుడ్ అక్క, చాలా బాగా చేశారు. ఇంకా దేవుడు మిమ్మల్ని రాబోయే దినాల్లో చాలా బాగా బలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాం అక్క. వందనాలు.
ఓకే అక్క, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎక్కడికి వెళ్తారు చర్చ్ కి? మేము ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్కేరా మేము వెళ్ళేది, బట్ పోరంకిలో ఉందన్నమాట. విజయవాడనా అది? ఉమ్, ఓకే. సో సండే స్కూల్ జరుగుతుంది అక్కడ? జరగదురా, చిన్న చర్చే. సో ప్రస్తుతానికి అయితే అసలు లేదు. పిల్లలు వస్తారా? పిల్లలంటే వస్తారు, ముగ్గురు నలుగురు వస్తారు. ఓకే, ఓకే. మీరు తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్నారు రీసెంట్ గా, ఎప్పుడు స్టార్ట్ చేస్తారంట? ఉమ్, తెలీదక్క, తెలీదురా. అంటే రీసెంట్ గా పాస్టర్ గారు చెప్పారు. ఓకే. చూడాలి మరి. ఎవరైనా చూసుకుంటారంట? ఆ చూస్తున్నారు వాళ్ళు కూడా. ఏమో అంటే నన్ను అడిగితే చెప్దాంలే అన్నట్టుగా నేను ఉన్నాను. ఓకే, వాళ్ళకి థాట్స్ ఉంటాయి కదా. ఓకే. సో పర్లేదు, మీరు ఎవరైనా వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నా మీరు కూడా వెళ్ళి ఇన్వాల్వ్ అవుతూ ఉండండి. సో వెంటనే అప్పుడు ఓకే మీకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంటనే తీసుకోండి. ఓకేనా? ఓకే అప్పుడు మనము ఏంటంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నదంతా ఎక్కడైనా పెడితేనే దాని యూజ్ఫుల్ ఉంటుంది. లేకపోతే మీ అవును పిల్లలు ఉన్నారు కదా, సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తా ఉండొచ్చు. యాక్చువల్ మీరు అదే కదా, ఓకే దానికోసమే జాయిన్ అయ్యారు కదా. అవును అవును అవును. మీరు రీజన్ రాశారు కదా గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు, అవును. మీ పిల్లలకు నేర్పియాలి. సో అవును. ఓకే అక్క. సో రివ్యూకి వచ్చేసరికి యాక్చువల్ గా ఈరోజు సాటర్డే కదా, సాటర్డే ప్రేయర్ లో ఉన్నారు వేరే అక్క వాళ్ళు. వాళ్ళు నెక్స్ట్ మీ రికార్డింగ్ చూసి రివ్యూ చెప్తారు. ఓకే అయితే ఫస్ట్ మీరు క్లాప్స్ తీసుకోండి, బాగా చెప్పారు. థ్యాంక్స్ రా. 1 2 3 4 5 థ్యాంక్ యూ 6 థ్యాంక్ యూ 7 8 9 10 20 30 40 50 60 70 1000. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెరీ గుడ్ అక్క. అయితే మీకు కుదరలేదా ఈ మధ్యలో జాయిన్ అవడం? అవునురా, నేను ఇక్కడ లేను, వేరే ప్లేస్ లో ఉన్నాను, అందుకని కుదరలా. ఓకే, ఓకే. ప్రాక్టికల్ మీరు చెప్పలేరేమో, ఎంత బాగా అంటే బాగా నేర్చుకున్నారు ఫస్ట్ నుంచి, చాలా బాగా జాయిన్ అయ్యారు కదా. సో అవును చెప్పకపోతే వాల్యూ ఉండదు, ఎందుకంటే మనం నేర్చుకున్న దానికి. అవును సో ప్రాక్టికల్ అవును. ఏంటంటే మనం థియరిటికల్ గా జస్ట్ వినడమే అది. సో మనం చెప్పితేనే ఎంతవరకు నేర్చుకున్నాము అన్నది తెలుస్తుంది. సో నేను మీకు ఇన్ఫార్మ్ చేయగానే మీరు ఖచ్చితంగా చెప్తానన్నారు. సో అలానే ప్రిపేర్ అయ్యారు. వెరీ గుడ్ అక్క. సో అలాగా మనం ఇంట్రెస్టింగ్ గా ఉంటే దేవుడు చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడతా ఉంటే దేవుడు ఖచ్చితంగా అన్ని మనకు నేర్పిస్తా ఉంటారు. ఆ ఎఫర్ట్స్ దేవుడు చూస్తారు. చాలా మంది ఏంటంటే ఇరుకు ఇబ్బందులు అందరికీ ఉంటాయి, మనం చేసుకునే పనులు అందరికీ ఉంటాయి. కానీ ఆ ఇరుకుల్లోని ఇబ్బందుల్లోనే మనము దేవుని కొరకు ఎంతవరకు మనము స్పెండ్ చేయగలుగుతున్నాము, సమయాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాం దేవుని కొరకు స్పెండ్ చేయడానికి, ప్రేయర్ చేయడానికి, బైబిల్ చదవడానికి. ప్రేయర్ బైబిల్ మన ఓన్ స్పిరిచువల్ లైఫ్, బట్ పిల్లలకు నేర్పించడానికి కానీ లేకపోతే ఇంకా ఎక్కడ మనం టైం వెతుక్కొని స్పెండ్ చేస్తున్నాం అది దేవుడు చూస్తారు. సో అది దేవునికి కావాలి. సో ఖచ్చితంగా మీరు అడుగు ముందుకు వేసారు, దేవుడు దాన్ని బలపరిచి ఇంకా అనేక విషయాలు మీకు నేర్పిస్తారు అక్క. డెఫినెట్లీ యూల్ సీ ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే. ఓకే స్టార్టింగ్ లో ప్రేయర్ చేశారు, బాగుంది. ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఏంటంటే లెసన్ మేము రివ్యూ ఎలా చెప్తామంటే, మీరు సండే స్కూల్ పిల్లలకు చెప్తారు కదా లెసన్, సో ఆ బేస్ మీద చెప్తా ఉంటాము. సో బైబిల్ ఇంట్రడక్షన్ బాగుంది. ఏంటంటే స్టార్టింగ్ లో పిల్లలు అందరూ అప్పుడే వచ్చి కూర్చుంటారు కదా, సాంగ్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళ మైండ్ అటు ఇటు ఉంటా ఉంటది. మనము పిల్లల్ని లెసన్ యొక్క మైండ్ సెట్ లోకి తేవడానికి ఇంట్రడక్షన్ ఖచ్చితంగా పెట్టాలి. డైరెక్ట్ గా మనం లెసన్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం విన్నారు, కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు అడిగారు కదా వాళ్ళని ఎక్కడైనా చూసారో పిల్లలు అది ఇది అని అడిగేసరికి, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మనం ఆన్సర్ చెప్పాలి. ఇంట్రొడక్షన్ అంటే అదే, వాళ్ళతో మనం ఏదో ఒక ఆన్సర్ చెప్పిస్తే వాళ్ళకి అలాగే అడ్జస్ట్ అవుతుంది. ఇంకా లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు, ఇంకెవరు మాట్లాడకండి సైలెంట్ గా ఉండండి అని చెప్పేస్తే సెట్ అయిపోతారు. సో అలాగే ఓకే ఇంట్రడక్షన్. నెక్స్ట్ బైబిల్ రీడింగ్ బాగుంది. బైబిల్ మనం ఎందుకు వాళ్ళకి చదివించాలంటే, మనం చెప్పేది బైబిల్లో ఉంది, నేను చెప్పేది ఏ కట్టుకథలో కాదు, బైబిల్లోనే ఉంది అని మనం వాళ్ళకి తెలియడానికి. వాళ్ళు ఏం చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళ ముందు పెట్టుకుంటే చాలు, ఇది ఇక్కడ ఉంది నేను చెప్పేది అని వాళ్ళతో మనం పేజీలు తిప్పించి పేజ్ నెంబర్ చెప్పిస్తే సరిపోతుంది, మనమే చదవచ్చు. తెలుగు అందుకే ఇంపార్టెంట్ బైబిల్ రీడింగ్. కొంతమంది సండే స్కూల్ టీచర్స్ నేను చూసా బైబిల్ రీడింగ్ చేపిరు, ఎందుకంటే పిల్లలు కదా చదువు రాదు కదా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు నుంచి అలవాటు అయితేనే వాళ్ళు పెద్ద ఓకే మా సండే స్కూల్ అక్క వాళ్ళందరూ ఇందులో నుంచే చెప్పారు అని బైబిల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో అందుకని బైబిల్ రీడింగ్. సో బైబిల్ రీడింగ్ చేయించారు. అయితే మీరు ఎండింగ్ ఆ లెసన్ మీరు చెప్పే స్టార్టింగ్ వచ్చి చెప్పారు కదా, 10th చాప్టర్ 46 నుంచి. సో ఎండింగ్ అది ఆ లెసన్ ఎక్కడి వరకు ఉంది, 52 వరకు ఉంది. సో ఈ 42 46 నుంచి 52 వరకు ఉంది పిల్లలు.
సో ఇది లెసన్ అని చెప్పి మీరు స్టార్టింగ్ ఆ రిఫరెన్స్ స్టార్టింగ్ ఎండింగ్ రిఫరెన్స్ కూడా చెప్పాలి అక్క. అప్పుడు ఓకే వాళ్ళకి ఓకే తెలుస్తుంది ఓకే ఈ రిఫరెన్స్ లో ఉంది అని. కొన్నిసార్లు ఎవరైనా పెద్ద పిల్లలు 8th 9th ఉన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అక్క రిఫరెన్స్ ఉంది అనుకో నేను ఒకసారి చదువుతాను అని చెప్పి వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా చదవచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి చదివించుకోవడానికి బాగుంటది. సో ఓకే స్టార్టింగ్ ఓకే ఎండింగ్ ఓకే రిఫరెన్స్ చెప్పండి అక్క. తర్వాత డ్రెస్ కోడ్ కూడా బాగుంది, ఎందుకంటే మనం డ్రెస్ కోడ్ ఖచ్చితంగా చూసుకోవాలి పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు. సో డ్రెస్ కోడ్ బాగుంది. తర్వాత గ్లోరీ చెప్పినట్టు విజువల్స్ కి వెనకాల కార్డ్ బోర్డ్ ఒకటి అతికించాలక్క. అయితే మీరు మొత్తం అన్ని ఓకే ప్రింట్ తీయించారు కదా, ఆ, మనం ప్రింట్ ఎప్పుడు తీయించాలంటే మనకి టైం లేదు, ఇంకా లెసన్ ప్రిపేర్ అయిపోయాము టైం లేదు అన్నప్పుడు ప్రింటింగ్కి వెళ్ళిపోండి. బట్ మీకు టైం అంటే ఖచ్చితంగా లైక్ కలరింగ్ కానీ లేకపోతే మీ హ్యాండ్ మేడ్ కానీ ఫ్లెనెల్ ఓకే బోర్డ్, ఆ ఫ్లెనెల్ బోర్డ్ చేశారు కదా మీరు, సో ఆ చేసాం కటింగ్ చేసాం. మెథడ్ కటింగ్ మెథడ్ కానీ సో అవన్నీ ఖచ్చితంగా మీరు ఫాలో అయితే పిల్లలకి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కలర్ క్రయాన్స్ ఓకేనా. సో ఓకే మీరు ఓకే ఇంటి దగ్గర పిల్లలకి ఒకసారి ఎప్పుడైనా అలా చేసినప్పుడు ఇమేజెస్ పెట్టండి చూద్దాము. ఓకే 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 సో ఫ్లెనెల్ బోర్డ్ యూస్ చేసి ఇంకా మెథడ్స్ చెప్పాం కదా అక్క, సో నెక్స్ట్ టైం సెకండ్ ప్రాక్టికల్ ట్రై చేయండి. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్ మెథడ్ యూస్ చేశారు కదా, నెక్స్ట్ టైం ఫ్లెనెల్ బోర్డ్ మెథడ్ కానీ 3D మెథడ్ కానీ మనం హ్యాండ్ మేడ్ తో మీరు విజువల్స్ అక్క చూపించారు కదా రాజీ అక్క, అవును అవును. చెక్కాయి లెసన్, సో ఇంకా అలాగా కొన్ని చూపించారు మీకు గుర్తుంది కదా. సో అలా ఏదైనా హ్యాండ్ మేడ్ లాగా అయితే ఇంకా బాగుంటది. ఎప్పుడైనా మీకు టైం లేదు ఇంకా ఇన్స్టెంట్ గా నేను చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ప్రింటింగ్ కి వెళ్ళండి. ఓకేనా అక్క. ఓకే బాగుంది, అయినా ప్రింటింగ్ బాగుంది. ప్రింటింగ్ కూడా మీరు అలానే చూస్ చేసుకోవాలి, ఏ బట్టే కాకుండా ఇలాగా చూడండి సేమ్ డ్రెస్ ఉంది కదా బర్త్ మైకి మీరు తీసుకున్నావు అది తీసుకుంటేనే పిల్లలకు డౌట్ రాదు. సో అలానే బాగున్నాయి బొమ్మలు. అయితే మీరు ఇన్స్టెంట్ గా అయితేనే అలాగ వెళ్ళండి అక్క. కార్డ్ తప్పిస్తే బాగుంటది వెనక. సో వాయిస్ మాడ్యులేషన్స్ కూడా బాగున్నాయి, కొంచెం వాయిస్ మాడ్యులేషన్స్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలిగితే చూడండి. పిల్లలకు వాయిస్ మాడ్యులేషన్స్ ఇంపార్టెంట్ అక్క. సో మనం చెప్పే రేంజ్ వాళ్ళు భయపడినప్పుడు భయపడిపోవాలి, ఆశ్చర్యం దగ్గర ఇంకా అంత అద్భుతం చేసాడు దేవుడు మన వాయిస్ లోనే వాళ్ళు చూడగలగాలి. సో అంతే అక్క, చాలా బాగుంది లెసన్ అయితే. వెరీ గుడ్, ఓవరాల్ గా బాగా కంప్లీట్ చేస్తున్నారు ఫస్ట్ ప్రాక్టికల్. నేనైతే ఫస్ట్ ఇంకా మాకేంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎంతో కొంత మేము చెప్పగలిగాం. మీరు మొత్తం ఓవరాల్ గా ఫస్ట్ టైమే కాబట్టి సండే స్కూల్ ఎంత వెళ్ళిపోయిన చాలా బాగా చెప్పారు అక్క. మీరు మీ పిల్లలకు నేర్పించడానికి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. మీకేమనిపించింది? అదేరా, అంటే మీరు చెప్పిన లెసన్సే కావచ్చు ఏదైనా అన్ని గుర్తు పెట్టుకొని మీరు ఆల్రెడీ రివ్యూ కొంతమందికి ఇచ్చారు కదా, వాటిలో కూడా కొన్ని తీసుకొని నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. అవును అర్థమైంది, అలాగే మనం ఇతరుల మిస్టేక్స్ నుంచి నేర్చేసుకోవాలి. అదే బాగుంది, వెరీ గుడ్ అక్క, సూపర్ సూపర్, చాలా బాగా చెప్తారు. అక్క ఈ సండే స్కూల్ ట్రైనింగ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? అంటే నాకు తెలియని నేను చాలా తెలుసుకున్నాను యాక్చువల్లీ. అంటే పిల్లల సైకాలజీ అంటే మా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు తెలుసు సైకాలజీ గురించి. బట్ అంటే బైబిల్ మామూలుగా సండే స్కూల్ అని అంటారు కానీ ఇలా ఉంటుందని తెలీదు. అంటే ఇంత అట్రాక్టివ్ గా ఉంటుందని, అంటే వెళ్తారు ఏదో పిల్లలకి చెప్తారులే ఏదో స్టోరీస్ లా చెప్తారు అని తెలుసు కానీ ఇంత ఇంటరాక్టివ్ గా ఉంటుందని నాకు తెలీదు. అయితే నేను అవన్నీ చూసినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ కలిగింది నాకు. అందుకే ఏ రోజు క్లాస్ మిస్ అవ్వలేదు మాక్సిమం. నాకే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, నేనే ఒక చిన్నపిల్లలాగా ఓకే దీని తర్వాత ఏం చెప్తారు అనే ఆసక్తి అనమాట బాగా అనిపించింది. మీరు అందరూ కూడా చాలా బాగా చెప్పారు, అసలు అర్థమయ్యేలాగా అసలు ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాను. చాలా బాగుంది. అసలు మీరు చెప్పిన తర్వాత ఇంకా నేను బైబిల్ ఎక్కువ చదివాను చెప్పాలంటే. అంతకు ముందు తక్కువే చదివేదానిలే కానీ తక్కువ. కానీ మీరు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ బైబిల్ చదవటం, ప్రేయర్ ఎక్కువ పెరిగింది. పిల్లలకి నేను చెప్పటమే కానీ అసలు అన్ని అనమాట. ఎప్పుడు ఇంకా పిల్లలు దొరుకుతారేమో అని చూస్తున్నా నేనైతే. అంత ఆసక్తి పెరిగింది నాకైతే. నిజంగా చాలా థ్యాంక్స్ అనమాట. మరి దేవుడు ఎందుకు ఆ సమయానికి నాకు ఇది కనపడేలాగా మా సిస్టర్ ద్వారా తెలియచేశారో తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఉపయోగపడిందనే నేను చెప్తాను. నిజంగా దేవునికే వందనాలు. అవును దేవునికి దేవునికే, దేవుడే ఆయన అనాది సంకల్పంలో మనల్ని ఎలా సమకూరుస్తా ఉంటారు అంతే. మేము కూడా మాకు నేర్పించిన అక్క వాళ్ళు ఎంతో ప్రయాసపడి మాకు నేర్పించారు. మేము కూడా మాకు అన్ని తెలీదు, మాకు ఏబిసిడి తెలుసు. సో ఎవరికైతే అవి తెలీదు అవే నేర్పించాలని ప్రయత్నం చేస్తాం.
సో మాకు కొంతవరకే తెలుసు. సో ఆ కొంతే ఎవరైనా తెలియని వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఇంట్రెస్టింగ్ నిజంగా దేవుని కొరకు బ్రతకాలన్న వాళ్ళు ఉంటే సో ఎందుకు మనము వేస్ట్ చేయాలి? మనకు దేవుడు ఎంతో కొంత నేర్పించారు కదా అని చెప్పి సో అంతే మేము ప్రయాసపడడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మంచిది అక్క, చాలా బాగా నేర్చుకున్నారు. సో ఇలాగ ఇంట్రెస్టింగ్ గా ఉంటే మనం దేవుని కొరకు ఎంతైనా చేయొచ్చు. అన్నాలక్క. ప్రైజ్ ఓకే. లార్డ్. మిగిలిన టీచర్స్ రివ్యూ మేము యాడ్ చేస్తాము ఇందులో. సో తర్వాత అప్లోడ్ చేసినప్పుడు చూడు. ఓకే అక్క, ఎండింగ్ ప్రేయర్ తో చేసుకుందాం. ప్రేయర్ కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ ప్రేయర్ చేసుకుందాం. మౌనికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నన్ను మమ్మల్ని మీరు ఎంతో కాచి కాపాడి మీరు ఎక్కడ చోట భద్రంగా ఉంచిన విధానం బట్టి మీకే వందనాలు. నమ్మదగిన దేవ సహాయకుడు నీకు వందనాలు. ఇదిగో ప్రియ అక్కని తండ్రి నాయన మాతో పాటు కలిసి టీచర్ ట్రైనింగ్ లో పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అక్క నేర్చుకున్న ప్రతి విషయం కూడా తండ్రి నాయన నెమరు వేసుకుంటూ ప్రభు అనుదినము ధ్యానిస్తూ నాయన చిన్న బిడ్డలైన వారి పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వారుగా మీరు చేయండి. మీరు అక్కకు మంచి పరిచయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. పిల్లల మధ్యలో వర్క్ చేయడానికి చిన్న పిల్లలకు నాయన నీ సత్యాన్ని బోధించగలిగినట్లుగా అక్కను మీరు బలపరచండి, సిద్ధపరచండి, మీ ఆత్మతో నింపి నడిపించండి. నాయన అనేక మంది చిన్న పిల్లల హృదయాలు మీ వైపు త్రిప్పగలుగునట్లుగా ఎందరు అనేకులను నాయన త్రిప్పుతారు, వారు వెలిగే జ్యోతుల్లాగా ఉంటారని మీరు చెప్పారు. అలాంటి వారిలో మేము కూడా ఒకరిలాగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మీ ఆత్మతో నింపి నడిపించి బలపరిచి మేమందరం ఒకటిగా నాయన బాడీ ఆఫ్ క్రైస్ట్ లో వర్క్ చేయడానికి సహాయం చేయండి. మేము ఎక్కడున్నా ఏం చేస్తున్నా తండ్రి మీ ఆత్మతో నింపబడి నాయన పని చేయడానికి ఒక చూపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. వందనాలక్క. ప్రైజ్ లార్డ్. థ్యాంక్స్ అక్క. అందరికీ అందరికి వందనాలు. బై బై, టాటా. బాయ్, సీ యూ. ఓకే, బై బై.